దేవుని ప్రజలు ఎవరిని చూడాలి? మొట్టమొదటిగా వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చేటట్లుగా, వాళ్ళలో ధైర్యాన్ని నింపేటట్లుగా పగటి మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభంగా వారి ముందు తొలగలేదు. మరి ఎవరిని చూడాలి? మన ప్రక్కన గాలి వినబడుతుంటది. పేతురు నన్ను చూస్తూ నీళ్ల మీద నడిచిరా. పొరపాటున గాలిని పేతురు ఏం చేశాడు? ఇటువైపున చూడొద్దన్నాడు కదా దేవుడు. ఎన్ని దుర్వార్తలు వినబడుతున్నా, ఎంత చెడ్డ సమాచారం వినబడుతున్నా, శత్రువు యొక్క సవాళ్ళు నీకు వినబడుతున్నా వెనక్కి తిరిగి చూడకూడదు. మనోళ్ళు ఏం చేశారు తెలుసా? 14వ అధ్యాయం 10వ వాక్యం, 14:10. ఫరో సమీపించుచు ఉండగా గుడ్లు పీకేయాలి మీకు. అసలు ఎవరు చూడమన్నారు వెనక్కి? 13లోనే మీ ముందు వెలుగు నడుస్తుందా? మీ ముందు వెలుగు నడుస్తా ఉందా? అసలు వెనక్కి ఎవరు చూడమన్నారు? దేవుడు కొన్ని సందర్భాలు చెప్పి నాలాటోడు పెట్టాని వేస్తాడు. వెనక్కి చూడతానా అని అంటా. నా ప్రభు సంస్కారం ఉంటుంది కదా. చెప్పి వీళ్ళు ఎవరిని చూసైతే భయపడుతున్నారో వాళ్ళు మీ కంటికి కనిపించకుండా వీళ్ళ ముందు నడుస్తూ ఉన్న వెలుగు ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? 14వ అధ్యాయం 19. 14వ అధ్యాయం 19. ఎన్నిసార్లు చెప్పాలి మీకు? మరే సాగిపోండ్రా, మీ ముందు వెలుగు నడుస్తుంది కదా, తొలగిపోదురా బాబా, నడవండి. ఎంత చెప్తా వినిసావరా? ఆ వెలుగు ఏమైంది? చప్పట కొడతారని ఎక్స్పెక్ట్ చేసి దరిద్రం. లంచాలు ఇవ్వండి వీళ్ళకి. చెప్పానుగా, ముసలి టికెట్లు అందరూ కప్పేసి కూర్చున్నారు. మీ ముందు వెలుగు నడుస్తా ఉంది. వెలుగును చూస్తూ వెళ్ళిపో. వెనక మీ చెవులో వినబడుతున్నాయి వాడి కేకలు, కత్తి వేసేస్తాడు. భయపడద్దు. ఎంత సాగిపోండి వినట్లే. నా దేవుడు ఏం చేశారు తెలుసా? వెలుగును తీసుకొచ్చాడు. ఇప్పుడు వీళ్ళు ముందుకు తిరిగితే ముందుకు వచ్చేస్తుంది, వెనక్కి తిరిగితే శత్రువు కనబడకుండా చేశాడు.